ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్లేయర్లను ఏ టీమ్స్ దక్కించుకుంటాయా అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఫాస్ట్ బౌలర్ పివి సత్యనారాయణ రాజును 5 టైమ్స్ ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఈ వార్త గోదావరి జిల్లా క్రికెట్ అభిమానులను ఎంతగానో సంతోషపెట్టింది. సత్యనారాయణ రాజు స్వస్థలం ప్రస్తుత కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం గోగన్నమట గ్రామం. అయితే ఈ ప్లేయర్ కుటుంబం గత 15 సంవత్సరాలుగా కాకినాడలో నివసిస్తున్నారు. సత్యనారాయణ రాజు తండ్రి రమేష్ రాజు చేపల వ్యాపారిగా రొయ్యల చెరువులు తవ్వే వ్యక్తిగా పనిచేస్తున్నారు. ఆయన తల్లి రాఖీ హౌస్ వైఫ్. సత్యనారాయణ తమ్ముడు పాండురంగరాజు కూడా క్రికెటరే. యంగ్ క్రికెటర్లకు ఛాన్స్ ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటుంది ముంబై ఇండియన్స్. ఈ జట్టులో ఆడే అవకాశం రావడం సత్యనారాయణ రాజుకు దక్కడం చాలా పెద్ద విషయం. ఈ యువ ప్లేయర్ తన క్రికెట్ జీవితం 14 ఏళ్ల వయసులో అండర్-14 జోనల్ మ్యాచ్లతో ప్రారంభించి తర్వాత రాష్ట్ర జట్టులోకి ఎంపికయ్యాడు. తన ప్రతిభతో అనేక మంది కోచ్లను ఆకట్టుకున్నాడు. విశాఖపట్నంలోని బుల్లేయ కళాశాలలో డిగ్రీ, చెన్నైలో ఎంబీఏ పూర్తి చేశాడు. ఆదిత్య కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు. సత్యనారాయణ రాజు 2023లో 2 రంజీ మ్యాచ్లు ఆడాడు. అలాగే సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఆంధ్రప్రదేశ్ను ప్రాతినిధ్యం వహించాడు. విజయ్ హజారే వన్డే, T20 మ్యాచ్లో కూడా అద్భుతంగా ఆడాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ACA ఈ ఏడాది ఐపీఎల్ కోసం 15 మంది ఆటగాళ్ల పేర్లను సూచించగా రాజు ఆ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ జట్టు అతన్ని 30 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. సత్యనారాయణ రాజు ఎంపిక కావడంతో కాకినాడ జిల్లా క్రికెట్ అసోసియేషన్లోని కార్యదర్శి పి సత్యనారాయణ, కోచ్ ఎన్ వెంకటేష్, ఇతర ఆటగాళ్లు ఆనందం వ్యక్తం చేశారు. సత్యనారాయణ రాజు తండ్రి రమేష్ రాజు తనకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని, కుటుంబ పరిస్థితుల వల్ల ఆ ఆటను కొనసాగించలేకపోయాను అని చెప్పారు. తన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే కోరికతో కుటుంబాన్ని కాకినాడకు తీసుకొచ్చి సత్యనారాయణ రాజుకు మంచి శిక్షణ ఇప్పించారు. ఇప్పుడు తన కొడుకు రోహిత్ శర్మ, బుమ్రా వంటి లెజెండ్స్ తో కలిసి ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాడు అని రమేష్ రాజు తెలిపారు. సత్యనారాయణ రాజు కూడా జస్ప్రీత్ బుమ్రాతో కలిసి బౌలింగ్ చేయాలనేది తన కల అని చెప్పాడు. తల్లిదండ్రుల మద్దతుకు అతడు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రాక్టీస్ సమయంలో తండ్రి ఎప్పుడూ తన వద్దకు వచ్చి ప్రోత్సహించేవారని, హైదరాబాద్కు ప్రత్యేక కోచింగ్కు పంపించారని గుర్తు చేసుకున్నాడు.